ఒకప్పుడు మన భూప్రపంచం ఎంతో సస్యశ్యామలంగా ఉండేది. ఆ తర్వాత ఏలియన్స్ ఒక పథకంతో భూమి మీద కాలు మోపాయి. భూమి అంతమే వాళ్ళ లక్ష్యం. ఎన్నో యుగాలుగా భూమిని కాపాడుతున్న గోసే మేల్కొన్నాడు. పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు సరికొత్త టీంని సిద్ధం చేశాడు. వాళ్లే పవర్ రేంజర్స్ మెగా ఫోర్స్. రోబోనెట్ అంత శక్తివంతుడని నేను అస్సలు ఊహించలేదు. అతని శక్తి, అతని వేగం చూసారా మీరు? అసలు కోసే విషయం మనకెందుకు చెప్పలేదు? నాకు తెలిసి ఎందుకో భయపడి ఉంటాడు. ఆయనే చెప్పాడుగా ఆ రోబోట్ కి మెమరీ లాస్ అని. తను కనీసం గోసే ఆజ్ఞలు కూడా పాటించట్లేదు. అది కాక ఒంటరిగా పోరాడాలనుకుంటున్నాడు. వాడు చాలా ముండోడ్లా ఉన్నాడు. అతను ఎలాంటి వాడైనా కావచ్చు, కానీ అతను మనతో ఉంటే మన టీంకి బలం. నువ్వేమంటావు ట్రాయ్? నాకు ఈ మధ్య చాలా కళలు వస్తున్నాయి. వాటిలో రోబోనెట్ కూడా ఉన్నాడు. కూల్. ఒక్కొక్కసారి కళలు భవిష్యత్తుని చూపిస్తాయని కొంతమంది సైంటిస్టులు అంటూ ఉంటారు. ఇక చాలే ఆపు. ట్రాయ్, నీ కళలో భవిష్యత్తు కనిపిస్తుందంటున్నావు. ఆ కళల్లో ఇంకేం జరుగుతోంది? చాలా పెద్ద యుద్ధం, చాలా వింత కళలు. అతను మన టీంలో ఉన్నాడు. ఊ, అంటే మన తరపున పోరాడతారన్నమాట. అనుకుంటాను, సరిగ్గా చెప్పలేను. నేను దీన్ని తట్టుకోలేకపోతున్నాను. నేను వేసే ప్రతి అడుగుకి నాకు అడ్డుపడుతున్న రోబోనైట్ని అంతం చెయ్యాలి. సమస్యను పరిష్కరించడానికి నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. అతన్ని చంపటం కంటే మన వైపు తిప్పుకోవటమే ఉత్తమం. ఈ ఐడియా చాలా బాగుంది. ఒక విధంగా అతను చాలా శక్తివంతుడు. అతనితో చేతులు కలిపితే మనకే లాభం. ఎస్, కానివ్వు. ఎలా? భూమి పర్యావరణాన్ని రక్షించే నైట్ ను ఒప్పించి నా వైపుకు తిప్పుకోవటం ఎలా? నా పద్ధతిలో వెళితే అతను మార్చటం అయ్యే పని కాదు. కాబట్టి ముందుగా అతన్ని శారీరకంగా బలహీనపరచాలి. ఆ తర్వాతే అతను నాతో చేయగలుగుతాడు. రోబోనైట్ ని దారికి తీసుకురాగలిగే మాస్టర్ ఎవరో నాకు బాగా తెలుసు. సర్కోటెక్, నా ముందుకు రా. మీరు దేనికోసమైనా నన్ను పిలిచారా? నీ తెలివితేటలు ఉపయోగించి అతి ముఖ్యమైన పనిని పూర్తి చేయాలి. ఇన్ని రోజుల తర్వాత నాకు పని కల్పించారు. నేను సిద్ధం. సైకోటెక్, నేను శక్తి గ్రహించే శక్తిని. సదా మీ సేవలు. వెళ్లి రోబోనెట్ ని బంధించు. అతన్ని పూర్తిగా ట్రై చేసి తర్వాత రీప్రోగ్రామ్ చేయాలి. అలాగే. మానవులు ఆనందంతో కేకెంతలు కొడుతున్నారు. వాళ్ల మనసులో ఆనందాన్ని పోగొట్టి భయాన్ని సృష్టిస్తాను. దాంతో నా శక్తి రెట్టింపవుతుంది. మనం వెళ్ళాలి. నాతో ఎవరు ఆడుకుంటారు? త్వరగా అందరిని వెళ్ళమని చెప్పండి. మెగా ఫోర్స్ బ్లూ, మెగా ఫోర్స్ yellow, మెగా ఫోర్స్ బ్లాక్, మెగా ఫోర్స్ పింక్, మెగా ఫోర్స్ రెడ్. గురుగారు చెప్పినట్టే ఇక్కడంతా చాలా విచిత్రంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పవర్ రేంజ్ ని ఎలా తెప్పిస్తానో చూడండి.
మర్యాదగా ఆగిపో. నేనిప్పటికే చాలా శక్తిని సంగ్రహించాను. నా దారికి అడ్డొచ్చారంటే అన్యాయంగా మీరు మీ శక్తిని కోల్పోయి బలహీనంగా అయిపోతారు. వాడి అంతు తేల్చేద్దాం రేంజర్స్. మెగా బ్లాస్టర్. ఓ అలాగా. వీళ్ళని అంతం చేయడం చాలా సరదాగా ఉంది. ఇప్పుడు కాల్చుకోండి. జియా నీకేం కాలేదుగా? Take your tag. ఎవరది? రోబో నైట్. అసలు కంటూ ఇప్పుడు మొదలవుతుంది. మంచి టైంకి వచ్చావు రోబో నైట్. అతన్ని ఓడించాలంటే మనమందరం కలిసి పోరాడాలి. ఆఖరులేదు, నేను ఒక్కరిని యుద్ధం చేస్తాను. అయితే రా, ఒక్కడే గెలవగలవా చూద్దాం. నీలో ఉన్న శక్తిని నేను పూర్తిగా లాగేసుకుంటాను. Take attack. నో గైస్, వాళ్ళని కాపాడండి. రోబో నైట్ జాగ్రత్త, ఇక్కడ అమాయకులు ఉన్నారు. ఇక్కడ నుంచి వీళ్ళని పంపించాలి. మీరు ఇక్కడ నుంచి ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళండి. నా లక్ష్యం మాన్స్టర్ ని అంతం చేయడమే. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కమ్ ఆన్. అక్కడ ఇంకా ఉన్నారు. Take attack. నీ వెనక అమాయకులు ఉన్నారు, చూసుకో. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. Come on, వెళ్ళండి. రోబో బ్లేడ్. రోబో బ్లాస్టర్. వోల్కన్ హెడర్. నేను దాడి గురయ్యాను. దొరికాడు. Take attack. ఓ, నన్ను మోసం ఇక చేశాడు. నువ్వు నా సొంతం. రోబో నైట్. రోబో నైట్ ఇకపై నా సొంతం. ఎస్. మన బతుకు విజయవంతమైంది. గుడ్ బై రేంజర్. వాళ్ళు మాయమైపోయారు. ఇది రోబో నైట్ ని కిడ్నాప్ చేయడానికి పన్నిన పథకం. అంటే పథకం పని అతన్ని తీసుకువెళ్లారు. వాళ్ళు రోబో నైట్కి ఏదో ప్రమాదం తలపెట్టారని అనిపిస్తోంది. మనం రోబో నైట్ ని కనిపెట్టాలి. అతన్ని మా కళ్ళ ముందే కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. టేసు, అతని ఎనర్జీ సిగ్నేచర్ ని ట్రేస్ చేసి ఎక్కడికి టెలిపోర్ట్ చేశారో కనిపెట్టు. అతను ఇంకా భూమిలో ఉన్నాడు. ఆ సంగతి మాకు తెలుసు. రోబో నైట్ ని రాక్చర్ లోనే ఉండనివ్వండి. యుద్ధం జరుగుతున్నప్పుడు అమాయక ప్రజల్ని కాపాడమంటే మా మాట పట్టించుకోనే లేదు. రోబోనైట్ మనుషుల్ని కాదు భూమిని సంరక్షించడమే తన బాధ్యత అని భావిస్తున్నాడు. మేము బాగుంటేనే కదా భూమి బాగుండేది. దురదృష్టవశాత్తు అతనికి ఆ విషయం అర్థం కావడం లేదు. అతనికి అర్థమయ్యేలా చేయడం మీ బాధ్యత. అతని సాయం నాకు అక్కర్లేదు. అలా ఆలోచించకండి. అతను మనలో ఒకడు. భూమిని కాపాడాల్సిన మనం మనవాణ్ణి వదిలేయకూడదు. పైగా అతను భూమి మీద ఉన్నాడు కదా, అతన్ని కనిపెట్టచ్చు. రండి వెళ్దాం. రీబిల్డింగ్, క్యాలిబ్రేటింగ్ సెన్సర్, స్కానింగ్ ఫర్ కాస్మోస్కిన్, సర్చింగ్. నువ్వు నా అనుకోని అతిథివి రోబో నైట్. అనవసరంగా నా ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నావు. ఈ డివైస్ చాలా బాగుంది. నీ ఫ్యూయల్ సెల్స్ డ్రై అయిపోయా అని ఇది చెప్తోంది. ఇప్పుడు నువ్వు ఉన్న జైలు నీలో ఉన్న కాస్త ఎనర్జీని పీల్చేస్తుంది. అవును, త్వరలోనే నీలో ఉన్న శక్తి అంతా హరించుకుపోతుంది. ఆ తర్వాత నిన్ను నువ్వే రక్షించుకోవాలని సిద్ధమవుతావు. నన్ను ఇనుప ముక్కలు అడ్డుకోలేవు. నువ్వు ప్రయత్నించే కొద్దీ నీలో ఉన్న శక్తి కొంచెం కొంచెం నశించిపోతూ ఉంటుంది. ఆ రేంజర్స్ కూడా నిన్ను కాపాడలేరు. పైగా మానవులకి నీ వల్ల ప్రమాదం ఉందనుకుంటున్నాను. కాబట్టి వాళ్ళు నీ గురించి ఆలోచించే అవకాశమే లేదు. ఇప్పుడు నా పథకంలో రెండో ఘట్టం మొదలవ్వబోతోంది. ఒకవేళ రేంజర్స్ వస్తే నువ్వే అడ్డుకోవాలి. ఆలోగా మన స్నేహితులతో ఇతనికి రీప్రోగ్రామ్ చేస్తాను. మీరు కోరిందే చేస్తాను. రోబోనైట్ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేడు. నాకు కూడా ఇక్కడెక్కడ కనపడడం లేదు. అతను ఇక్కడ కూడా లేడు. అంతా వెతకండి. వాళ్ళు ఇప్పుడు అతన్ని ఏం చేస్తారో అని భయంగా ఉంది. నేను ఎక్కడి నుంచి ప్రారంభించాలి? కావలసినంత శక్తి అంతా అందుబాటులోనే ఉంది. టీక్ అటాక్. కనిపించిన ప్రతి వస్తువు నుంచి శక్తిని గ్రహించి ఏదైనా సృష్టిస్తాను.
ఎస్ టోస్టర్ ని ఆన్ చేస్తాను. నాకు ఇప్పుడు శాండ్విచ్ తినాలనుంది. ఎలా? ఎస్ ఎస్. అయ్యో, ఇలా కొట్టిందేంటి? ఇంత శక్తిని నేను ఇప్పుడు దాకా ఇంతవరకు చూడలేదు. ఇవన్నీ నాకే. ఈ శక్తిని రేంజర్స్ మీద ప్రయోగిస్తాను. పవర్ తగ్గిపోతుంది. నీ శక్తి పూర్తిగా నశించిపోయిన తర్వాత నిన్ను రీప్రోగ్రామ్ చేస్తాను. నీ చేతిలో ఉన్న మార్ఫర్ నారి. చాలా బాగుంది. నీ శక్తి దాదాపు పూర్తిగా నశించిపోయినా కూడా ఇంకా నువ్వు భూమిని కాపాడాలనుకుంటున్నావు. పాపం, నిన్ను కాపాడటానికి రేంజర్స్ కూడా రారు. పొరపాటు. నా వాడి కోసం నేను వచ్చాను. రెడ్ రేంజర్. అయిన వాళ్ళని మనుషులు ఎప్పుడు దూరం చేసుకోరు. అయిన వాళ్ళని దూరం చేసుకోరా? అది నీ బలహీనత. ఒకరి కోసం ఒకరు కవచంలా నిలబడతారు. కానీ వీడి నీలా మనిషి కాదు. ఏది ఏమైనా చాలా ఆలస్యమైంది. త్వరలోనే రోబోనైట్ రీప్రోగ్రామ్ అవుతాడు. నన్ను అడ్డు తొలగించుకొని కాపాడే శక్తి నీలో లేదు. రీప్రోగ్రామ్ అయ్యాక నేనేం చెప్పేలా చేస్తాడు. నేను భూమిని, పర్యావరణాన్ని సంరక్షించాలి. నేను ఇక్కడ ఒంటరిగా లేను. నాకు తోడుగా నా ఫ్రెండ్ ఉన్నాడు. నా ఫ్రెండ్కి తోడుగా నేనున్నాను. ఇది మార్ఫింగ్ టైం. గో గో మెగా ఫోర్స్. మెగా ఫోర్స్ రెడ్. అంతులేని శక్తి అంతా ఇప్పుడు నా సొంతం చేసుకుంటాను. నువ్వు తప్పుడు లెక్కలు వేస్తున్నావు. ఎవరిది? శక్తిని గ్రహించడానికి నీకు ఇంకొక అవకాశం కూడా కలిగించాం. నాలో ఉన్న శక్తిని ప్రయోగించడానికి ఇదే సరి అయిన సమయం. లోయిస్, ఆ మనుషుల మీద దాడి చేయండి. అతి ముఖ్యమైన పని ఉంది నాకు. నేను తర్వాత చూసుకుంటాను. మనల్ని అడ్డుకోవడానికి వీళ్ళని పంపాడు. రోబోనేట్కి హాని తలపెట్టేటట్టున్నారు. మనం కూడా వెళ్ళి ట్రాయ్కి సహాయం చేయాలి. మన ఇద్దరు కలిసి ఫైట్ చేస్తే వీళ్ళందరినీ త్వరగానే ఓడించచ్చు. ఏదైనా చెప్పిస్తేవే. అద్భుతం జియా. నేను చెప్పినప్పుడు ఎప్పుడో చెప్పు. ఇప్పుడే. వెళ్ళి ట్రాయ్కి సహాయం చేద్దాం. ఇక ఈ కథ ముగిస్తాను. దమ్ముంటే రారా. మిస్టర్ రాక్, ఆగండి. మిగతా వాళ్ళ గురించి మన వాళ్ళు చూసుకుంటున్నారు. నేను పూర్తిగా శక్తి పెంచుకున్నాను. దాంతోనే నేను అంతం చేస్తాను. ఊరికే రెచ్చిపోకండి. అవకాశం ఇచ్చిన అంత చేయలేదా? అది నేను సాధ్యమైనంత త్వరగా రావాలనుకున్నాం. మీరు వస్తారని నాకు తెలుసు. జాతకాలు దద్దమ్మా. ఎందుకు వస్తారు? నేను మీకు సహాయం చేయాలి. కానీ ఇప్పుడు నా ఎనర్జీ మొత్తం పూర్తయిపోయింది. రోబోనైట్, నిన్ను మేము విడిపిస్తాం. నువ్వు చేసిన పని కొన్ని నాకు నచ్చకపోవచ్చు, కానీ ట్రాయ్ నిన్ను నమ్మాడు. మీ ఉండగా నీకేమి కానివ్వం. వద్దు. లాజికల్ గా మీరు నా కోసం ప్రమాదంలో పడకూడదు. నా లక్ష్యం భూమిని పరిరక్షించడమే. నీకు అర్థం కావట్లేదా? మన అందరూ ఒకటే టీం. మన భూమిని కాపాడే ప్రయత్నంలోనే ఉన్నాం. టీమా? చెప్పేది విను. మంచి ఎక్కడ ఉంటుందో చెడు కూడా అక్కడే ఉంటుంది. మంచి కోసం ఒకరికొకరు సహాయం చేసుకుందాం. మంచి కోసమా? కాస్త జరుగు. రేంజర్స్,
వెరీ గుడ్, నువ్వు స్పృహలోనే ఉన్నావు. పవర్ రేంజర్స్ అంతా నిన్ను కళ్ళారా చూడు. వాళ్ళకి సాయం చేసేంత పవర్ నాలో లేదు. నాకు వేరే దారి లేదు, కేవలం నీ కారణంగానే వీళ్ళు అంతం కాబోతున్నారు. నాకేం కాలేదు. అంతా అయిపోయింది రేంజర్స్. నువ్వే మేము ఓటమిని ఒప్పుకోము. అలాగా మాకు అంతం అనేదే లేదు. మాలో ఐక్యమత్య ఉన్నంత వరకు మీరు మమ్మల్ని అంతం చేయలేరు. అవును, వాళ్ళు మనల్ని అంతం చేయడానికి ముందు మనమే వాళ్ళని అంతం చెయ్యొచ్చు. లోక సంరక్షణ మా బాధ్యత. నిన్ను ఏదో ఒక రకంగా అంతం చేసే తీరుతాం. ఏదో విధంగానా? ఎస్, అనుకున్నది సాధించగలను. ఎస్, పవర్ గ్రైడ్ ని ట్రేస్ చేస్తున్నాను. పవర్ సోర్స్ కి ఎనర్జీని రీరూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్. అద్భుతం. ఏం జరుగుతోంది? ఇది అసాధ్యం. తప్పించుకున్నాడు. చాలా కోపంగా ఉన్నాడు. ఫుల్ కెపాసిటీతో నాలో పవర్ నింపుకున్నాను. నేను ఈ భూమికి సంరక్షకుణ్ణి. మీరందరూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్న దుర్మార్గులు. మిమ్మల్ని అంతం చేయాలి. నన్ను అంతం చేయటం నువ్వు అనుకున్నంత సులభం కాదు. అంతం కావడానికి సిద్ధం కాండి. తను మనలో కలుస్తాడని నాకు ముందే తెలుసు. రోబో బ్లాస్టర్. ఆవేశపడకు. నువ్వెంత శక్తివంతుడైనా అసలు నా ముందు నిలబడలేవు. టీక్ అటాక్. రోబో బ్లేడ్. నువ్వు నన్ను ఆపలేవు. ఎర్త్ పవర్. Vulcan Header. Activate. Summon Vulcan Header. Vulcan Header. Set. Night Dynamic Guard. Activate. Night Dynamic. భూమి యొక్క మంచి భవిష్యత్తు కోసం. Night Dynamite. Fire. చేసి దానికి నువ్వు అనుభవిస్తావు. జోబాట్స్. నా మాస్టర్ కోరిక నెరవేరేంత వరకు నేను అంతం కాను. ఓకే, ఇప్పుడు మెగాజోడ్ ని రప్పిద్దాం. వద్దు, వాడిని నేనే అంతం చేస్తాను. నా స్వాట్స్ ని డిప్లాయ్ చేసే టైం వచ్చింది. ఆగు, మేం కూడా మెగాసోర్ తీసుకువస్తాం. నా ఒక్క జోడే సరిపోతుంది. నైట్ బ్రదర్. యాక్టివేట్. సమ్మన్ నైట్ స్వార్డ్. సీ లైన్ మెగాజోడ్. స్కై లైన్ మెగాజోడ్. ఇక చాలు, మిమ్మల్ని నా పాదాల కింద నలిపేస్తాను. నైట్ బ్రదర్స్ యాక్టివేషన్ పూర్తయింది. Lion Sword Morph! Lion Megazord! Activate! Go see Grand Megazord! Activate! Zords combine! Summon Megazord! Go see Grand Megazord! Ready! అది ఒక మెగాసోర్. నిజమే, అతను అంతు చూడు రోబోనాయిడ్. భూమి పర్యావరణాన్ని సంరక్షించడానికి సిద్ధంగా ఉన్నాను. అయితే రా, ముందు నేను అంతం చేసి తర్వాత పవర్ రేంజ్ ని చూస్తాను. నీలో ఉన్న ఒక్కొక్క జోన్ ని ముక్కలు ముక్కలుగా చేసేస్తాను. ఆ
నాకెందుకో కాస్త డిఫరెంట్ గా అనిపిస్తోంది. రోబోనాయిట్, జాగ్రత్త! మేం కూడా మెగాసోర్ తీసుకుని వస్తాం. వద్దు, అతను ఒంటరిగా పోరాడాలనుకుంటున్నాడు. సీ లయన్ కిక్. స్కై లయన్ మూవ్ ఇట్. విక్టరీ చార్జ్. రెడీ, యాక్టివేట్. భూమికి పొంచి ఉన్న ప్రమాదం శాశ్వతంగా అంతమైపోతుంది. నేనింకా ఓడిపోలేదు. విక్టరీ చార్జ్, ల్యాండ్ స్ట్రైక్. నేనే గెలుస్తాను. ఆ? నైస్ షాట్. నాకన్నా శక్తివంతుడని ఊహించలేకపోయాను. నాకు అస్సలు నమ్మసక్యంగా లేదు. అవును, అస్సలు నమ్మశక్యంగా లేదు. నిజమే, అతను మన టీంలో ఉండడం మనకు అదృష్టం. యా, నిజమే. ప్రమాదం అంతమైపోయింది. మళ్ళీ మన పథకాల్ని మరొకసారి బెడిసికొట్టేలా చేశారు. నేను భరించలేను. నన్ను క్షమించండి అడ్మిరల్. రోబోనైటిని మన పక్కకి తిప్పాలన్న ఆలోచన చాలా బాగుంది, కానీ పథకాన్ని అమలు చేసే దాంట్లో ఏదో తప్పు జరిగింది. అసలు ఆ పథకానికి సైకోటిక్ ను ఎన్నుకుంటమే పెద్ద తప్పు. ఇప్పుడు ఆ రోబోనైట్ పవర్ రేంజర్స్ తో చేతులు కలిపాడు. సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. ఈ సమస్యని నువ్వే తీర్చాలి. సెంట్రీ మోడ్ యాక్టివేట్. రోబోనైట్, ఇవాళ బాగా యుద్ధం చేశాం. మనమందరం కలిసి పోరాడితే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. ఐకమత్యంగా పోరాడడం మనుషులకే మంచిది. అది నాకు వర్తించదు. కలిసి పోరాడడం చేతకానితనానికే చిహ్నం. నేను ఒంటరిగానే మిషన్ ని పూర్తి చేయాలి. ఎక్కడ పొరపాట్లు దొరకకుండా అంతం చేయాలి చెడ్డవారందరినీ. అతనేటి నీ వంక చూస్తున్నాడు? నిన్ను ఇష్టపడుతున్నాడేమో. ఎందుకంత కుళ్ళుకుంటావు? అతను ఒక రోబోట్, కానీ చాలా బాగున్నాడు. అతను మనతో ఉంటే మనకే బలం. నిజమే, కానీ ఒక టీంలో ఎలా ఉండాలో అతనికి ఇప్పటికీ అర్థం కావట్లేదు. అతను మందార్లోకి రావడానికి ప్రయత్నిస్తున్నాడేమో. ఎవరో ఒకరు నేర్పిస్తే కదా నేర్చుకోగలడం. అసలు ఏమనుకుంటున్నారు మీరు? గొప్ప విజయం సాధించాం కదా, వెళ్ళి సెలబ్రేట్ చేసుకుందాం రండి. అన్నట్టు జేక్, గ్రేట్ నీదే. ఏంటి? ఏంటి? కమ్ ఆన్ గైస్.